నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. కాదంబరి జత్వాని స్టేట్మెంట్పై మీ అభిప్రాయం ఏంటండి? అంటే ఇక్కడ ఒకటండి, పాలకు పాలు నీళ్ళకి నీళ్లు అనేటువంటిది అక్కడ తేలిపోయింది. ఎవరెన్ని కథలు చెప్పినా, ఎవరెన్ని కహానీలు చెప్పినా పూసగుచ్చినట్టుగా జరిగినటువంటిదంతా ఆవిడ వివరించింది. అందుకనే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి అక్కడికల్లా పంపించి ఆవిడకి అక్కడి నుంచి ఇక్కడికి రప్పించిన తర్వాత బందోబస్తు కూడా ఎలా చేశారో మనం చూసాం. దాని మీద కూడా విమర్శలు. ఆవిడేదో పెద్ద విఐపి అయినట్టు, పెద్ద సెలబ్రిటీ అయినట్టు, ఏంటి అంతమంది సెక్యూరిటీ కావాలా అనేటువంటిది. ఎందుకంటే వీళ్ళ బండారం అంతా బయటపడుతోంది కదా. చేసినప్పుడు ఏంటంటే ఏవైతే వార్తలు వచ్చినాయో వాటన్నిటినీ కూడా అఫిషియల్గా ఆవిడ కన్ఫర్మ్ చేస్తూ జరిగినటువంటి విధానాన్ని, ఆవిడ పడ్డటువంటి మానసిక క్షోభని, ఏ రకంగా హెరాస్ చేశారు అనేటువంటి దాన్ని అంతా కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఐపీఎస్ ఆఫీసర్స్కి నోటీసులు కూడా ఇచ్చారనేటువంటిది మనం వింటూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆయన విజయవాడ కమిషనర్ రాణా గారు ఎవరో ఉన్నారు. ఆయన ప్రతిరోజు మీరు వచ్చి సంతకాలు పెట్టి ఖచ్చితంగా డీజీపీ ఆఫీసులో అటెండ్ అవ్వాలి అంటే 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి అతను వచ్చి అటెండెన్స్ కూడా వేయించుకోవట్లేదు అనేటువంటిది మనకు వార్తలు వస్తున్నాయి. ఇది బయటపడిన తర్వాత నుంచా? ఓకే. తర్వాత పొద్దునుంచి సాయంత్రం దాకా కూర్చోమంటే కొంతమంది ఆఫీసర్లు రావట్లేదు అనేటువంటిది కూడా మనం వింటున్నాం. అది ఎంతవరకు నిజం అనే సబ్జెక్టు కరెక్షన్ ఓకే వింటున్నాం. నిజంగా గనక అది జరిగి డీజీపీ ఇచ్చిన ఆర్డర్స్ను కూడా ఉల్లంఘించి వాళ్ళు రోజు వచ్చి ఇక్కడ రిపోర్ట్ చేయకపోతే మాత్రం ఇంతకంటే చేతగాని ప్రభుత్వం ఇంకేమీ లేదని మనం అనుకోవాలి. ఎందుకంటే ఆ విశాల్ గున్ని అనే అతను, వీళ్ళిద్దరూ కూడా దీంట్లోనే ఉన్నారు. ప్రధానంగా వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి. మీరు వాళ్ళు ఒక్కరోజు అటెండ్ కాకపోయినా వాళ్ళని సస్పెండ్ చేసేటువంటి అధికారం మీకుంది. గ్రాస్ ఇన్ సబార్డినేషన్, మీరు చెప్పినటువంటి ఆజ్ఞల్ని ఉల్లంఘించారనేటువంటి విషయం మీద 5 నిమిషాల్లో సస్పెండ్ చేయొచ్చు వాళ్ళని. కానీ ఏం యాక్షన్ జరుగుతుంది అనేటువంటిది ప్రజలకి, ఎందుకంటే యాక్షన్ అనేటువంటిది క్విక్గా ఉంటేనే ప్రజలకి ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక సిగ్నల్ మీరు పంపించగలుగుతారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసే తీసుకుందాం. ఆయన కంప్లైంట్ ఇచ్చి ఎన్నాళ్ళు అయిందండి? సాక్ష్యాలన్నీ క్లియర్గా కనపడుతున్నాయి. మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇది కాదు, మనుషులు కొడితేనే జరిగింది అనేటువంటిది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీ దగ్గర ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత పలానా వాళ్ళు పేర్లతో సహా కాళ్ళ మీద ఎవడు కొట్టాడు, గుండె మీద ఎవడు కూర్చున్నాడు, గుండె మీద ఎవడు గుద్దాడు అనేటువంటిది ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఇంతవరకు ఒక ఆఫీసర్ మీద కూడా ఒక సస్పెన్షన్ ఇది లేకపోవటం అనేటువంటిది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉదాసీనంగా ఉందా ఈ వ్యవహారం పట్ల అనేటువంటిది. రఘురామకృష్ణరాజు గారి ఆవేదనలో కూడా కొంత అర్థం ఉంది. అది తెరిచిన పుస్తకం ఆ కేసు. ఇక్కడ నాగార్జున గారు, ఒక ఆఫీసర్ మీద ఒక అభియోగం వచ్చింది, ఇంకొక ఆఫీసరు అతని మీద చర్యలు తీసుకుంటాడా? ఆ ఇన్వెస్టిగేషన్ సజావుగా జరుగుతుంది. ఐపీఎస్ కదా, ఈ దీని మీద అదే ఉండదండి. ఉండదా? అది ఖచ్చితంగా ఉండదు. ఓకే. ఎందుకంటే పైన మళ్ళీ అధినేతలు ఉన్నారు కదా, గవర్నమెంట్ గమనిస్తోంది కదా. ఉన్నారు, బట్ అదే ఒకటే శాఖ కదా. దాని అంటే దీనికి వీళ్ళని సమర్థించే ప్రభుత్వం ఉందనుకోండి, తూతు మంత్రంగా చేయొచ్చు. ఓకే. కానీ వీళ్ళని నిగ్గుదేల్చాలి అని కూర్చున్నటువంటి గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఏ ర్యాంకు ఆఫీసర్ని వేశారనే దానికంటే కూడా ఎంక్వైరీ ఆఫీసర్ ఈజ్ ఎంక్వైరీ ఆఫీసర్, అంతే. అది నిష్పక్షపాతంగా జరుగుతుంది. వేసే ఆఫీసర్ని కూడా అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి వేస్తారు. ఓకే. సో వాళ్ళు ఎస్పీలు కదా, వీళ్ళు ఇది కదా, ఏఎస్పీలు కదా, ఇదేం ఉండదు. ఓకే. ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఏంటంటే సత్వరంగా జరగట్లేదు. ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఒక్కొక్క దాన్ని బయటికి తీస్తున్నారు, యాక్షన్ ఏదంటే కనబడట్లేదు. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కేసు తీసుకోండి సార్, ఎంత అగ్రెసివ్గా వెళ్ళారు. గోడౌన్లో కొన్ని వేల మెట్రిక్ టన్నులు అనేటువంటిది మీకు అక్కడ అనాథరైజ్డ్గా దొంగదారిలో వచ్చినటువంటి, దొడిదారిలో వచ్చినటువంటి బియ్యం పట్టుబడ్డది. రెడ్ హ్యాండెడ్ వార్త ప్రజల్లోకి వెళ్ళింది. చర్య ఏది? ఓకే. అదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ ఇక్కడ దౌర్జన్యాలు చేసుకుంటూ ఇంకా తిరుగుతున్నాడు. వాడు అనుచరుడు ఇల్లేదో కూర్చోబోతే అక్కడికి వెళ్ళి ఎంత హంగామా చేశాడు మనం చూసాం. చక్కగా బయట తిరుగుతున్నాడు. అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి లారీలు
చక్కగా ఎర్రచందనం లోడ్ తోటి నేపాల్ బార్డర్లో పట్టుబడ్డాయి అనేటువంటి వార్త మనందరికీ తెలిసింది. మిగతా లారీలు పట్టుబడ్డాయని తెలిసింది. ఏం చర్య జరిగింది అంటే జరిగిందనేది బయటికి తీసుకొస్తున్నారు మీరు. లిక్కర్ స్కామ్లో విపరీతంగా ఏదో జరిగిపోయిందని చెప్పేసి అని పెద్ద గొడవ. ఇంతవరకు అతను ఎవడైతే ఉన్నాడో కన్సర్న్ పర్సన్ అతను ఎక్కడున్నాడో కూడా మీకు ఆచూకీ లేదు. దీని మూలాన ఏంటంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అది నేను అంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ జరిగిన వాళ్ళని వీళ్ళని ఎక్స్పోజ్ చేయటం వరకు బాగానే చేస్తున్నారు. ఫర్దర్ యాక్షన్ ఏది అన్నప్పుడు ఏంటంటే ఆఫీసర్లు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళల్లో కూడా భయం అనేది లేకుండా పోతుంది. ఇవాళ ఇక్కడ కూడా ఆ అమ్మాయి తప్పేం లేదు, వీళ్ళు ఒక స్ట్రాటజిక్గా ఒక ఆయన్ని రక్షించడానికి ఆమెని స్కేప్ గోటు ఒక బలి పశువుని చేశారనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయగలిగారు. వాళ్ళు ఉన్న ఆధారాలతోటి అమ్మాయి వచ్చి చెప్పిన దాన్ని బట్టి అంతవరకు అయిపోయింది. అయిపోయిన వెంటనే చర్యలు లేవు. పైగా మీరు ఒక ఆర్డర్ ఇచ్చి పొద్దు నుంచి సాయంత్రం దాకా 12 మంది 15 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేసి ఉండండి అంటే ఉన్నారా లేదా అనేటువంటిది ప్రశ్నార్థకం. వాళ్ళు రానప్పుడు ఒక్కడిని ఇమ్మీడియట్గా మీరు సస్పెండ్ చేసేస్తే మిగతా వాళ్ళు చచ్చినట్టు రారా? ఆ కాఠిన్యం అనేటువంటిది ఈ గవర్నమెంట్లో కొరవడ్డదేమో అనేటువంటిది కామన్ మ్యాన్ కంటే లోపల వాళ్ళకు ఉండే కంపల్షన్స్ ఏంటో మనకు తెలియదు. ఓకే, కానీ సత్వరం ఈ ప్రభుత్వం అనేటువంటిది చర్యలు స్పందించడం వేరు, చర్యలు తీసుకోవటం వేరు. ఇప్పుడు ఇందాక మన గుడ్లవల్లేరు కేసే తీసుకుందాం. ఇవాళ పెద్ద ఎత్తున గొడవ జరిగేసేసింది. 3,300 వీడియోలు వెళ్ళిపోయినాయి, ఎక్కడ పెడితే అక్కడ కెమెరాలు పెట్టేశారు అన్నారు, గోల చేస్తారు, నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్లారు. ఇమ్మీడియట్గా వితిన్ 1 or 2 daysలో మీరు ఎంక్వైరీ చేసి అదేమీ జరగలేదు, ఇక్కడ ఏమీ లేదు అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడంలో మీరు సక్సెస్ అయ్యారు. దాని వరకు బాగానే ఉంది. కానీ ఇంత రాద్ధాంతాన్ని చేసి ఇన్ని అపార్థాలకి తావుదీసి ఇంత గోల చేసినటువంటి వాడిని మీరు పట్టుకొని చర్యలు తీసుకుంటేనే దానికి ఒక లాజికల్ కంక్లూజన్ అనేది మీరు చూపించినట్టు. కరెక్ట్. అది జరిగింది ఏమి జరగలేదని చెప్పేసి చేయటం కాదు కదా. అది కాదు కదా పరిష్కారం. ఇప్పుడు ఆ పిల్లలది నిజంగా మానసిక 4 రోజుల పాటు ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఎంత మానసిక క్షోభ ఎదురించుంటారు. వాళ్ళ దాన్ని ఆ మానసిక క్షోభను అడ్డు పెట్టుకొని మీ ప్రభుత్వం మీద బురద జల్లటానికి దీన్ని నాశనం చేయడానికి ఎంత ప్రయత్నం చేసి దాంట్లో తెలిసి తెలియని అమాయకులైన వాళ్ళని కూడా ప్రోత్సహించి చివరికి వాళ్ళ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నా పోలీసులు మాట్లాడుతున్నా కూడా అడ్డుపడేటువంటి స్థాయికి పిల్లల్ని రెచ్చగొట్టినప్పుడు చేసినాడు మీరు చర్యలు తీసుకోవద్దా? కాబట్టి సమస్యను మీరు బయటికి తీసుకురావటమే కాకుండా దాన్ని ఎక్స్పోజ్ చేయటమే కాకుండా తదనంతరం ఆ చేసినటువంటి వాళ్ళ మీద చర్య తీసుకున్నప్పుడే ప్రభుత్వం అనేటువంటిది బాగా పనిచేస్తుంది అనేటువంటి సిగ్నల్ అనేటువంటిది ప్రజల్లోకి వెళ్తుంది. ద్వారంపూడి చంద్రశేఖర్ విషయమే తీసుకోండి, చంద్రశేఖర్ రెడ్డిది. దర్జాగా తిరుగుతున్నాడు కదా, కనీసం ఎంక్వైరీ కన్నా పిలిచారా? ఏం జరుగుతుంది అనేటువంటి ప్రజలకు లేదు కదా. కాబట్టి 1, 2, 3, 4 ప్రతి వారం బ్రేక్లో మీకు ఒక్కొక్క ఇష్యూ బయటకు వస్తుంది. వచ్చినప్పుడు స్విఫ్ట్గా, అందుకే గతంలో కూడా మనం అనుకున్నాం మీకు గుర్తుంటే, దీనికి సపరేట్గా ఒక మంత్రిత్వ శాఖనే కల్పించాలి, సమర్థవంతుడైనటువంటి ఒక వ్యక్తిని పిలిచి ఇలాంటివన్నీ బయటికి తీసి శిక్షలు పడేటట్టు చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి మనం అనుకున్నాం. ఇది ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యమో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అనుకుంటే మాత్రమే ఇలాంటివి ఆగుతాయి. లేకపోతే మళ్ళీ ఇలాంటివి పునరావృతం అవటానికి అవకాశం ఉంది. అది జరగకుండా ఉండాలి అంటే మరి అందరూ కలిసి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం.